హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ వరలక్ష్మి వ్రతంకి, బోనాలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు పర్సనల్గా కూడా పింక్ చేశారు కమెంట్స్ రూపంలో. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా బాగా అనిపించింది. సో అలాగే ఈ రాఖీ సెలబ్రేషన్ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాఖీ అనేది నాకు చాలా స్పెషల్. అండ్ ఈ వీడియోలో నేను మా కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మేమైతే ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని తర్వాత నేను మా తమ్ముళ్ళకి, పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళకి, అత్తయ్య వాళ్ళ అన్నయ్యకి అలా కట్టడానికి వెళ్ళిపోతాం. సో డే ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 బిజీ అనమాట. సో మా వదిన ఇక్కడ ఉండదు కాబట్టి వదిన రాఖీ మా హస్బెండ్కి, మా అత్తయ్య కడతారు. అలాగే నేను మా అన్నయ్యకి రాఖీ పంపించాను అండ్ మా తమ్ముడికి కూడా రాఖీ పంపించాను, ఎందుకంటే తను యూఎస్లో ఉన్నాడు. అండ్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే నేను చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బికాస్ రాఖీ ఈజ్ ద ఓన్లీ ఫెస్టివల్ మేబీ అందరం కలుస్తామేమో, మంచి గుడ్ గ్యాదరింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ సో ఈ వీడియోలో అయితే నేను అందరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. సో మనం ఏ ఫెస్టివల్ అయినా కూడా పూజతోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఫస్ట్ రాఖీ మన వినాయకుడికి ఇంకా శివుడికి కట్టానమాట. అండ్ నేను తెచ్చిన రాఖీలు కూడా అన్నీ దేవుడి దగ్గర మొక్కి నేను కట్టే ప్రతి ఒక్కరిని రక్షించమని, అందరితో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఇంకా నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు స్పెషల్ మా ఇంట్లో పూరీలు, బగారన్నం, మటన్ అనమాట. సో మంచి యమ్మీ లంచ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మేము పెద్దలకి నైవేద్యం కూడా పెడతాము. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని డేనైతే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఇంట్లో పూజ వంటలు అన్నీ రెడీ అయిపోయాయి, ఇంకా రాఖీ కట్టడమే మిగిలింది. సో లెట్స్ స్టార్ట్ ది రాఖీ సెలబ్రేషన్స్. సో ఇవాళ రాఖీ స్పెషల్ మా చిన్ని తల్లి నీరాని మేము అబ్బాయిలాగా రెడీ చేసామన్నమాట. సో దట్ నక్షత్ర రాఖీ కట్టి అదొక రాఖీ వైబ్ క్రియేట్ చేసినట్టు చేసామన్నమాట. సో అక్క తమ్ముళ్ళ రాఖీ సెలబ్రేషన్స్. తమ్ముడు బొట్టు పెట్టుకోవాలా నన్ను? అక్క రాఖీ కడుతుంది. ఇక్కడ కూర్చోవా? అక్క పెడుతుందా? నీకు నేను పెట్టాలా? పెట్టు. డాడీకి నీ రాఖీ కడుతున్నా, చూడు. లోహిత నీ రాఖీ కడుతున్నా తమ్ముడికి. ఏమన్నా తింటున్నావు నీరా? ఇక ఇట్లా దొరుకుతాను. నీ చూపి తమ్మ ఫింగర్ ఉంది, తమ్మ ఫింగర్ తో చెల్లెకిస్తాను. తమ్మ ఫింగర్ నువ్వు తీసుకోకు, తమ్మ ఫింగర్ తో ఏ బాయ్ ఉండు, తొందరగా బాయ్. ఇది ఏంటిది? ఇప్పుడు తాతని ఎప్పుడు హెల్దీగా ఉంచాలి. ఇక్కడ సార్ చూడు ఒకసారి, నక్షత్ర ఒకసారి చూడు, ఇక్కడ చూడు. పప్పు పెట్టు,
పట్టుకో ఇట్లా పట్టుకోను చూడు ఏంటి ఏ బాయ్ బాయ్ రాగ్ కట్టుకుంటున్నావు బాయ్ ఫస్ట్ అది కట్టు కట్టు నీకు వచ్చు కదా రెడీ హ్యాపీ నిహరా హ్యాపీ ఇది చిన్నకి నైస్ నాన్న బాగుంది ఇది వాచి వాచి వాచ్ వాచి నాన్న కృష్ణుడు కదా కృష్ణుడా బ్లెస్ యూ నానా అని చెప్పు ఎప్పుడు హ్యాపీగా ఉండు పప్పు పెట్టు పప్పు పెట్టు మంచిగా నాన్న చూడు నిహిరమ్మ సరే పిగ్ అంటే పిగ్ పెట్టు చేతికంటే హ్యాపీ రక్షాబంధన్ నానా హ్యాపీ రాఖీ తాత చెప్పు థ్యాంక్ యూ క్లాట్ హ్యాపీ రాఖీ తాత చెప్పు హ్యాపీ 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 పప్పు పెట్టు తాత చేపక్కని పప్పు పెట్టు చేపక్క గుడ్ జాబ్ హ్యాపీ రాఖీ నాన్న చెప్పు హ్యాపీ రాఖీ చూపించు ఒకసారి ఇట్లా చేయి పప్పు పప్పు పెట్టు హ్యాపీ 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 చెప్పు నాన్న హ్యాపీ అను హ్యాపీ రాఖీ దా కూర్చో అమ్మ అక్కడ పెట్టు ఫస్ట్ ఇది కట్టుకో ఇది కట్టుకో ఇగో ఇది పట్టుకోవాలి ఇది పట్టుకోరా ఇది పట్టుకో నాన్న కట్టుకో ఇది పట్టుకో చెల్లె హ్యాండ్ అక్క హ్యాండ్ పప్పు పెట్టు ఇది పట్టుకో నాటి పనులు చెయ్యకక్క అని చెప్పు మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే సో అలా జరిగిందనమాట మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్. అండ్ ఇప్పుడు నక్షత్ర నిహిరా వాళ్ళ తమ్ముడికి కట్టడానికి వెళ్తున్నారు. అలాగే నేను కూడా మా తమ్ముళ్ళకి కట్టడానికి వెళ్తున్నాము. వేర్ ఆర్ యు గోయింగ్ నక్షత్ర? మై తమ్ముడు. యా తమ్ముడు. వాట్ ఈస్ యువర్ తమ్ముడు నేమ్? నేను భవిక్. ఇంకొక తమ్ముడు పేరు ఏం పేరు? లక్షిత్. 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 నిహిరా హాయ్. ట్విన్నింగ్. గ్రీన్ గ్రీన్. సో అలా స్టార్ట్ అయిందనమాట మా జర్నీ. ఫస్ట్ అయితే ఇంకా నక్షత్ర నిహిర వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి వస్తున్నారు. చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారో, బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ. క్యూట్ అనిపించింది. బంగారు తమ్ముడు, చిన్నారి కొన్న తమ్ముడు. పక్క ఇట్లా అర్థం కన్నయ్య
హ్యాపీ రక్షాబంధన్. చెయ్యి పట్టుకో నక్షత్ర, చెయ్యి పట్టుకో. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే, కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే, ఎప్పుడు కంటి పాపగ కాచులే, రేపునా మాపునా చంటి పాపగ చూచులే, ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై. సో సక్సెస్ఫుల్గా ఒక రాఖీ కట్టడం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాం అన్న. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అండ్ కాల్స్ పైన కాల్స్ వస్తున్నాయి. సో మా బాబాయ్ అయితే మా కోసం బిర్యానీ చేశాడంట. సో మేము వెళ్ళేసి ఇంకా బిర్యానీ తినేసి అలా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా చాలా మందికి రాఖీలు కట్టేది ఉంది. పొగడగా భాషలేవి చాలవురా, ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే. కోపం మౌనమేలే మాటలుండవులే, ఈమె దుఃఖం మనల మేలే తట్టుకోలే. मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू. సో చెప్పాను కదా మా పెద్ద తమ్ముడు యూఎస్లో ఉంటాడని, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ కొలేజ్ అనమాట. వాడు అక్కడ రాఖీ కట్టించుకున్నాడు, బట్ ఐ హ్యావ్ ఎడిటెడ్ ద పిక్చర్. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, బట్ ఐ మిస్డ్ హిమ్ అ లాట్. తర్వాత సిద్ధు, కార్తిక్, కీర్తన్ వీళ్ళందరూ మా తమ్ముళ్ళే అనమాట. సో వాళ్ళందరికీ అలా రాఖీ కడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. సో నెక్స్ట్ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము. తర్వాత వీడు రోహిత్ మా తమ్ముడు, నెక్స్ట్ వీడు దీపక్ అండ్ వీడు కార్తిక్. వాళ్ళకి రాఖీ కట్టడం అయితే అయిపోయిందనమాట. అండ్ మా ఫ్యామిలీ చాలా పెద్దది. సో మా అమ్మమ్మకి 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు. సో వీళ్ళు 4 నా మామలు అనమాట. సో అలా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అందరితో కలుపుకుంటే మేము టోటల్గా 10 మామలు ఉన్నారు నాకు అండ్ 9 పిన్నిలు అనమాట. సో నవదుర్గ అవతారాలు అంటారు కదా, సో అట్లా 9 మెంబర్స్ పిన్నిలు. హలో ఏమన్నా రెస్పాన్స్? గిలిలో పండేటంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం. సో ఇతనే మా పెద్ద మామ అనమాట. మొత్తం ఇంతమంది ఇప్పుడు ఫ్యామిలీ అంతా చెప్పాను కదా, అందరికీ హెడ్ అనమాట. చాలా రెస్పాన్సిబుల్గా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు అండ్ వి ఆల్ ఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్.
అంటారు కదా, ఎంత డబ్బున్నా ఎంత సంపద ఉన్నా ప్రేమతో మాట్లాడే ఒక్క వ్యక్తి ఉంటే చాలు అని. సో అలాంటి జనరేషన్లో మా మామ ఇంత పెద్ద ఫ్యామిలీని ఇలా హ్యాండిల్ చేస్తూ అందరితో ఎప్పుడు ప్రేమాభిమానాలతో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. అందరం ఎప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉంటాం అన్నమాట. సో మా ఫ్యామిలీ మీకు చాలా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. కడుపున మము దాచి కాచిన దైవమా, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. సో చూసారు కదా, ఎంత ఎమోషనల్ కదా. సో అలా జరుగుతుంది మా రాఖీ ఫెస్టివల్ ఎవ్రీ టైం. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మమ్మీ వాళ్ళ చిన్న తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు కాజగూడలో ఉంటారు. సో వీళ్ళతో మా ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి మా ఫ్యామిలీ ఎప్పుడు థ్యాంక్ఫుల్గా అండ్ గ్రేట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.